హాయ్ వెల్కమ్ టు మియాపూర్ ఫార్మ్స్. మన వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ ఉండడం వల్ల అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఆయిల్ ఫామ్లో ట్రెల్లిస్ మెథడ్లో చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అండ్ వెజిటబుల్ ఫార్మింగ్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో అందుకనే నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం 12 నిమిషాలు ఉండొచ్చు, ఓపిక్గా చూడండి. ఆయిల్ ఫామ్లో అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే మనం యాక్చువల్గా ట్రాక్టర్తో రోటోవేటర్ వేయాలన్నప్పుడు ప్రతిసారి పైపులు తీయాల్సిన ప్రాబ్లం ఉంటుంది. సో దీనివల్ల అసలు పైపులు మనకు సమస్య ఉండదు. ఈజీగా ట్రాక్టర్ని ఎప్పుడంటే అప్పుడు మనం రోటోవేటర్ వేసుకోవచ్చు. వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ మీకు ఇందులో అన్ని హైటెక్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో మీరు వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మియాపూర్ ఫార్మ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో తక్కువ ప్లేస్లో ఎక్కువ అంటే టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఫార్మింగ్ చేస్తున్నాము. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ట్రెల్లిస్ మెథడ్ అండి. ఇది వెజిటబుల్ ఫార్మింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ ఫామ్లో చెట్ల మధ్యలో ఉన్న గ్యాప్ని రేజ్డ్ బెడ్ సిస్టమ్ ద్వారా పోల్ సిస్టమ్ వేసి అండ్ పైన జేవైర్ అండ్ కింద జేవైర్ కట్టేసి మధ్యలో చైనా నెట్ ఇచ్చి సో మనం క్రీపర్ ఏదైనా చేసుకోవచ్చు, బీరా, సోరా, కాకర. సో ఈ సిస్టంలో మనకు ఆయిల్ ఫామ్ నుంచి మధ్యలో ఈ బెడ్ వరకు కూడా ట్రాక్టర్ ఈజీగా రన్ అవుతుంది, రోటోవేటర్ వేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న పైప్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. మీరు అండర్ గ్రౌండ్ ఎలా చేయాలి అని అనుకుంటే ముందు వీడియోస్ చూడండి. ఇక్కడ చూడండి, ఆయిల్ ఫామ్ మొక్క నుంచి మొక్క వరకు రేజ్డ్ బెడ్ వేసి దానిపైన కవర్ వేసి గడ్డి రాకుండా టమాటా మొక్కలు నాటడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి డ్రిప్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది మనం ప్రతి బెడ్కి సపరేట్గా ఇచ్చుకున్నాము. ఎక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బార్డర్లో నెట్ వేసాము, ఎవరు రాకుండా. జనరల్గా రాత్రి పూట కానీ పశువులు రాకుండా ఒక చిన్న నెట్ వేసాము. ఇంకో సైడ్ వేయాల్సి ఉంది, అది కూడా వేస్తాము. ఆయిల్ ఫామ్ దగ్గర ఆల్రెడీ అండర్ గ్రౌండ్ ఇచ్చిన పైపులన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ నుంచి కంటిన్యూగా మనం రేజ్డ్ బెడ్ పైన 2 వేసాము. ఇది బంతి, మధ్యలో పురుగులు అట్రాక్ట్ చేయడానికి బంతి వేసాము అక్కడక్కడ. జనరల్గా ఈ మధ్యలో ట్రాక్టర్ మనం రోటోవేటర్ వేసుకున్నప్పుడు 1-2 డేస్ ముందు మనం వాటర్ ఆపేస్తే ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్కి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ తడవుతుంది. ఆయిల్ ఫామ్ చుట్టూ ఇలా తడి ఉండడం వల్ల ఆ ప్లేస్ని వేస్ట్ చేయకుండా పప్పాయ చెట్లు వేసామండి. ఒక్కొక్క ఆయిల్ ఫామ్ చుట్టూ 4 అంటే 3 నుంచి 4 ప్లేస్ని బట్టి పప్పాయ చెట్లు వేసాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బెడ్ పైన వంకాయ నారు తెచ్చి నాటామండి. తక్కువ రోజులు అయింది, 4-5 డేస్ అయింది. ఎండాకాలంలో వంకాయ ఈజీగా కాపుకి వస్తుంది. టమాటా చాలా ప్రాబ్లం ఉంది, బట్ నీటిలో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బట్ వంకాయకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఎండలో కూడా ఈజీగా వస్తుంది. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. అంటే ఈ బెడ్కి సంబంధించిన ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఇక్కడ ఇచ్చాము. వాటర్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే మనం ఈజీగా ఆఫ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఫామ్కి ఆటోమేటిక్గా వాటర్ రన్ అవుతూనే ఉంటుంది డే అంతా. ఇవి ఆయిల్ ఫామ్ మధ్యలో ఇటు రైట్ సైడ్లో ఇవి సోరా వేసామండి. ఇక్కడ 2 లైన్లు, యాక్చువల్గా బీరా 3 లైన్లు, కాకర 2 లైన్లు, సోరా 2 లైన్లు వేసాము. సోరాకి యాక్చువల్గా నెట్ పైన ఎక్కించాలని ట్రై చేసాము, బట్ అది హెవీ వెయిట్ ఉండడం వల్ల నెట్ లాగుతుంది. సో అందుకే అది కిందనే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కవర్ అయ్యే విధంగా వదిలేస్తున్నాము. కాకర అలా కాదండి, కాకర అండ్ బీరా క్రీపర్ నెట్కి పైకి వెళ్తున్నాయి. బట్ సోర మాత్రం హెవీగా ఉండడం వల్ల, అంటే యాక్చువల్గా ఫస్ట్ టైం నాటాము మేము. సోర ప్రతి హోల్లో నాటడం వల్ల హెవీగా వచ్చింది. సో అంత వెయిట్ని ఆపలేదని చెప్పడం వల్ల కిందనే వదిలేస్తున్నాము. భూమి పైన అది అటు ఇటు పాకుతూ వెళ్తుంది. అక్కడ నుంచి ఇక్కడ చెట్టు వరకు, అండ్ ఇక్కడ నుంచి అటు సైడ్ అక్కడికి వెళ్తుంది. మళ్ళీ అక్కడ లైన్ వచ్చేసి ఇటు, అంటే 2 కవర్ అయ్యే విధంగా టోటల్ మధ్యలో ఖాళీ ప్లేస్ని మొత్తం యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా 2 సోరా లైన్లు వేసాము. ఇది క్రీపర్ నెట్. ఇప్పుడే కాయలు వస్తున్నాయండి, అంటే జనరల్గా చాలా చిన్నగా ఉన్నాయి. ఇది నాటి ఆల్మోస్ట్ 20 డేస్ అయింది. నెట్ లైట్ వెయిట్ ఉండడం వల్ల సో కింద పాకడమే ఈజీగా ఉంటుందన్నారు. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు ఇది 1 లైన్ అండి. ఇది ఆయిల్ ఫామ్ మధ్యలో వేసిన ట్రెల్లిస్ మెథడ్. అండ్ అటు సైడ్ ఒకటి ఉంటుంది. సో మధ్యలో ఖాళీ ప్లేస్ని ఈ పోల్ సిస్టమ్ ద్వారా అక్కడ నుంచి ఇక్కడ వరకు వెజిటబుల్ ఫార్మింగ్కి యూజ్ చేయవచ్చు. చూడండి అక్కడ వరకు
ఆయిల్ ఫామ్ ఉన్న లైన్ని మాత్రం టమాటా, వంకాయ దానికోసం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ పోల్స్ వేయలేము కాబట్టి మధ్యలో ఉన్న గ్యాప్ని మాత్రం ఈ క్రీపర్ నెట్ ద్వారా పండించే తీగజాతి మొక్కలకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సగం వరకు వచ్చేసాయి, ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. ఇది కంప్లీట్గా అంటే హెవీగా మేము గింజలు నాటడం వల్ల, అంటే మొదటిసారి నాటాం కాబట్టి తెలియలేదు. సో హెవీగా వస్తుంది కాబట్టి వదిలేస్తున్నాము. కిందనే కంప్లీట్ కవర్ అయిపోతుంది అన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి నడవడానికి కూడా ప్లేస్ ఉండకుండా అది ఆక్యుపై చేస్తుంది అని చెప్పారు. సో ఆ విధంగా సోరను కిందనే పాకే విధంగా వదిలేస్తున్నాము. ఆయిల్ ఫామ్ దగ్గర ఈ విధంగా యాక్చువల్గా కొంచెం తడవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఫామ్కి వాటర్ ఎక్కువ కావాలి. మనం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఇచ్చాము, అక్కడ చెట్టు దగ్గర రౌండ్గా ఇవ్వడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది. ఇది చూడండి, అక్కడ లాస్ట్లో బీర కనిపిస్తుంది. బీర, మధ్యలో కాకర అండ్ ఇక్కడ సోర. మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 లైన్స్ వచ్చాయి. 3 లైన్లు బీర, 2 లైన్లు కాకర. అండ్ ఇక్కడ చూడండి, బార్డర్లో ట్రాక్టర్ తిరగడానికి ఈజీగా లోపల నుంచి పోల్స్ నాటాము. ఈ చివర 2 చెట్లు మాత్రం వదిలేసాము. రేపొద్దున ట్రాన్స్పోర్ట్కి కానీ ట్రాక్టర్ వెళ్ళడానికి కానీ ఈజీగా ఉంటుంది. అండ్ ఈ చెట్టు తర్వాత మన బార్డర్ ఉంది, బార్డర్ తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంది. ఇది 2 మోటార్లకు కంబైండ్ ఇచ్చామండి ఇక్కడ. అంటే 2 బావిలు ఉన్నాయి, 2 బావిల కనెక్షన్స్ ఇక్కడికి వస్తాయి. సో ఏ బావిలో వాటర్ ఉంటే అది వాడుకోవచ్చు. ఇది బీర ఆల్రెడీ హెవీ వెయిట్కి పైన ఇచ్చిన జేవేర్ తెగిందండి, అందుకే మళ్ళీ ఫ్రెష్గా కొన్ని వైర్స్ కట్టాము. అది జేవేర్ కట్టే ముందే హెవీ గేజ్ ఉన్నది యూస్ చేస్తే బెటరు. మేము ఆగుద్ది అనుకున్నాము, బట్ అది హెవీ వెయిట్కి తెగిపోవడం మొదలైంది. సో అందుకే ఇట్లా 4 లైన్స్ ఎక్స్ట్రా ఇచ్చాము ఆల్రెడీ. ఇది మా పాత బావి అండి, ఇది యూజ్ చేయట్లేదు. దీంట్లో వాటర్ ఉన్నాయి బట్ మోటార్ లేదు. ఇది మీరు చూస్తున్న ఇప్పుడు వెజిటేబుల్ ఫార్మింగ్ ఇన్ ఆయిల్ ఫామ్. ఇది ఒక 2 acres ఉంటుంది, ఆల్మోస్ట్ 2 acres ఇది. దీనిలో రేస్డ్ బెడ్స్ ఇచ్చి సపరేట్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి పెట్టడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల 2 beds వచ్చాయి ఇక్కడ. అంటే ఇది ఎంట్రీ దగ్గర, ఇక్కడ ఆల్రెడీ డ్రిప్ కనెక్షన్. ఇది 2 లైన్స్ ఎందుకు వచ్చాయంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది అండ్ ట్రాక్టర్ వెళ్ళడానికి ఎక్కువ ప్లేస్ అవసరం కాబట్టి ఇక్కడ 2 లైన్స్ ఇచ్చేసి మిగిలిన ప్లేస్ని ఖాళీగా వదిలేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్న చూడండి పప్పాయ, అది ప్రతి చెట్టుకు దగ్గరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము పప్పాయ ఇచ్చాము. ఇది క్రాప్కి రావాలంటే ఆల్మోస్ట్ 9 months to 1.5 years అవుతుంది. ఈచ్ పప్పాయకి అట్లీస్ట్ 50 kgs వెయిట్ రావాలండి. అంటే ఒక పప్పాయకి 500 rupees అయినా రావాలి. మేము 1000 చెట్లు తెచ్చి పెట్టాము, అందులో కొన్ని చనిపోయాయి. 1 year తర్వాత తెలుస్తుంది అసలు ఎంత వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, రౌండ్ పైప్ ఉంది, వాటర్ వచ్చే విధంగా 4 చెట్లు పెట్టాము వీలున్న చోట, లేదంటే 3 చెట్లు పెట్టాము. ఇది మునగ చెట్టు అండి, ఇది ఎప్పుడో నాటాము, అలాగే వదిలేసాము. అక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ ఫామ్లో ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఈ మడిలో 25 feet వరకు ఇచ్చారు. అంటే ఉన్న ప్లేస్లో 3 లైన్లను అడ్జస్ట్ చేశారు కాబట్టి ఎక్కువ ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి, ఒక పప్పాయ చెట్టు పెద్దగా పెరిగింది, ఒక పప్పాయనేమో పెరగట్లేదు అసలు. అంటే వాటర్ని బట్టి అది వాటర్ స్టాగ్నెట్ అయితే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, చూసుకోవాలి అది. ఈ ఆయిల్ ఫామ్ మొక్క చూడండి, ఇది మొగి పురుగు అంటారు. యాక్చువల్గా ఆయిల్ ఫామ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మధ్యలో మొగిని కొరికేసే ఒక నల్ల పురుగు ఉంటుంది, అది ప్రతిసారి మొగిని కొరుకుతూ ఉంటుంది. తర్వాత మనం దాన్ని తీసేసిన తర్వాత 15-20 daysకి మళ్ళీ కొత్తది వస్తుంది. సో ఆ పురుగు రాకుండా ట్రాప్స్ పెట్టుకోవాలి. అది ఉండడం వల్ల మనకు మొక్క యొక్క గ్రోత్ ఆగిపోతుంది.
ఇది బార్డర్ యాక్చువల్ ఎంట్రీ అండి. ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. ఇది బార్డర్లో మొత్తం కోకోనట్ ఇచ్చాము, కోకోనట్ చెట్లు పెట్టాము. ఇది ఖర్జూరా అండి. ఈ లైన్లో మొత్తం 2 లైన్స్ ఖర్జూరా వచ్చాయి. మధ్యలో ఆయిల్ ఫామ్ కూడా ఉంది. ఖర్జూరా మధ్యలలో ప్లేస్ని వేస్ట్ చేయకుండా ట్రెల్లీస్ మెథడ్లో డ్రాగన్ పెట్టాము. అంటే ఈ లైన్లో పెట్టలేదు, పక్క లైన్లో ఉందండి. ఈ బార్డర్లో వచ్చేసి కొబ్బరి చెట్లు అండ్ ఇక్కడ ఖర్జూరా లైన్ అండి. ఇది ఖర్జూరా చెట్టు. ఖర్జూరా మధ్యలో 20 feet ఉన్నట్టుంది. సో ఆ మధ్యలో ప్లేస్ని మళ్ళీ డ్రాగన్ కోసం అని పోల్స్ వేసాము. సో పోల్ సిస్టమ్ ట్రెల్లీస్ మెథడ్లో డ్రాగన్ పెడుతున్నాము. ఈ లైన్ ఖాళీగానే ఉంది, ట్రాక్టర్ వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి 1 side వదిలేసాము. ఇది యాక్చువల్గా ఎంట్రీ రోడ్ అండి. ఇందాక చూసిన మీరు ఎంట్రీ దగ్గర నుంచి ఇది రోడ్డు లోపలికి ఫామ్ లోపల వరకు కూడా మధ్యలో దారి వేసాము. ఈ దారిలో కూడా 2 పక్కల మళ్ళీ పోల్స్ వేసి డ్రాగన్ పెట్టాము. ఆల్రెడీ ఇది మేబీ జూన్లో ఆ జూలైలో ఫ్లవరింగ్ రావాలి అట్లీస్ట్ కొన్నన్నా. ఇది ఎంట్రీ అండి, మెయిన్ ఎంట్రీ. ఇది లోపలికి వచ్చిన తర్వాత బ్యాక్ వ్యూ అండి. అక్కడ నుంచి వస్తున్నాం కదా, అది ఎంట్రీ. ఇది మధ్యలో ఉంది యాక్చువల్గా. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ జామ తోట ఉంది అండ్ ఖర్జూరా ఉంది, కొబ్బరి ఉంది. అక్కడ ఫామ్ హౌస్ ఒకటి చిన్నది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇది ఎంట్రీ అండి యాక్చువల్గా. అక్కడ మీరు ఇందాక చూసింది ఎంట్రీ. అక్కడ నుంచి మనం ఇలా రావాలి. సో మధ్యలో ఉన్న దారినంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి 2 వైపులా పోల్స్ వేసాము. యాక్చువల్గా అదొక ఫెన్సింగ్ లాగా పనిచేస్తుంది అండ్ మనకు ఆ దారిలో మనకు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో హెవీ ఇన్వెస్ట్మెంట్ అండి యాక్చువల్గా, బట్ ప్రయోగాత్మకంగా చేస్తున్నాము. ఈ మేబీ జూన్లో జూలైలో అయితే అట్లీస్ట్ కొన్ని పెరిగాయి. సో అవైతే ఫ్లవరింగ్ రావాలి అనుకుంటున్నాము. బట్ ఈ జూన్ కాకుండా నెక్స్ట్ 2026 జూన్ వరకు అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇది యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ రిలీజ్ మెథడ్కి పోల్స్ పైన 4 లైన్స్ రావడానికి చేపిస్తున్నాము. వెల్డింగ్ షాప్కి వచ్చాను. సో ఈ విధంగా సెంటర్లో మనం పోల్కి ఫిక్స్ చేస్తాము. అటు 2 లైన్స్ లాగడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన మియాపూర్ ఫార్మ్స్. బట్ మనం ఇందులో ఒక 20% కవర్ చేసామంతే, ఇంకా చాలా ఉంది. వీడియో లెంతీ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసిందంతా ఒక సైడ్ మాత్రమే. ఇంకా చాలా ఖర్జూరా చూడాల్సి ఉంది, జామ ఉంది, డ్రాగన్ ఫ్రూట్స్ మీకు దగ్గర నుంచి చూపించలేకపోయాను. ఇది జస్ట్ మన మియాపూర్ ఫార్మ్స్ ఎలా ఉంటుంది అని చూపించడానికి వీడియో తీసామండి. యాక్చువల్గా ఇందులో మనం డీప్గా ఏం డిస్కస్ చేయలేదు. సో ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ మెయిన్ వీడియో తీయడం జరిగింది. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మెయిన్ ఆయిల్ ఫామ్ అండ్ కొబ్బరి తోటలు, డ్రాగన్ ఫ్రూట్ చేస్తున్న వారికి చాలా యూజ్ అవుతుందండి. అండ్ తైవాన్ జామ కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోలో ఇంతవరకు వచ్చారు అని అంటే మీకు వీడియో తప్పకుండా నచ్చి ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మియాపూర్ ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.